దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మరి ఆయన యొక్క నామానికి మహిమ కలుగును గాక. అయితే మరి మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలోంచి మరి 4వ వచనం మనం ధ్యానించుకుందాం. సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రార్థన చేసిన ముందు సమయంలో వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కించి దేవుడు సహాయం చేయాలని చెప్పి అందరూ అడగండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, జాలుగల దేవుడా, మీకు స్తోత్రాలు తెలుస్తుంది ప్రభా. సర్వసృష్టి కారణ సంభూతుడా, నిత్యుల తండ్రి, సమాధానకర్త, మీకు స్తోత్రాలు తండ్రి. నీకు తండ్రి ఈ పథకాల సమయంలో ప్రభా నీకు సన్నిధిలో ప్రభా నిలబడు తండ్రి. మట్టివాని ప్రభా మట్టివాని తండ్రి, నన్ను విసుగుజను మరుగుపరిచి తండ్రి. మరి యుద్ధకాల సమయంలో తండ్రి మీరు మాట్లాడిన తండ్రి, ఆయన నా మాటలు నష్టప్రయోజనం ప్రభా, అవి వ్యర్థము తండ్రి, అవి తండ్రి ఏ కృతజ్ఞ తండ్రి అవి కదిలించలేవు ప్రభా. అవి మీరు మాట్లాడే తండ్రి యువతకాల సమయంలో తండ్రి అవి మీకు ఆత్మగానే జరిగించి మా యొక్క హృదయాలు తండ్రి మీకు వాక్యం ద్వారా బలపరిచి తండ్రి మరి ఏ విధంగా సూచించాలా తండ్రి, ఎంత నిమిత్తం మీకు నామను ఆరాధించాలా తండ్రి, మనందరినీ నేర్పించి మనందరినీ బలపరచమని ముందు సమయాన్ని మీకు హస్తాలు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని. అనగా మరి దావీదు యొక్క జీవితంలో దేవుడైన యెహోవా మరి అనేక మేలు చేసి ఉండవచ్చు. మరి ఆ యొక్క మేలును బట్టి దావీదు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాడు. అదేవిధంగా తన యొక్క అంతరంగాన్ని హెచ్చరించుకుంటున్నాడు, నీవు ఆయన చేసిన ఏ యొక్క మేలు కూడా నీవు మరువద్దని చెప్పి. అయితే మరి యొక్క 4వ వచనం గమనించినట్లయితే మరి సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించున్నాడని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని ఇక్కడ దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు ఇక్కడ యొక్క వచనంలో పొందుపరచడం జరిగింది. మరి సమాధిలోంచి నీ ప్రాణమును విమోచించేవాడు ఆయన అని చెప్పి తన ప్రాణంతో ఇక దావీదు చెప్పుకుంటున్నాడండి. అనగా మనం గమనించినట్లయితే సాధారణంగా సమాధులు ఎవరు పెడతారండి? సమాధులు పెట్టేది ఎవరినంటే మరణించిన వారిని, అనగా జీవం లేని వారిని ఆ యొక్క సమాధుల్లో ఉంచుతారు. బతుకున్న వారిని సమాధి చేస్తే ఎవరు ఊరుకోరు. అయితే మరి ఆ యొక్క జీవం లేని వారిని అనగా నిర్జీవమైన శరీరాలను మరి ఆ యొక్క సమాధులు పెడతారు. అనగా మరి పెట్టిన తర్వాత ఆ యొక్క శరీరాలు మరి కుళ్ళు బట్టి మరి పురుగులు బట్టి అవి తినివేయడం జరుగుతుంది. అనగా కంపు కొడుతూ ఉంటాయి ఆ యొక్క సమాధులు. ఒకసారి గమనించినట్లయితే మరి యెహోవా వార్త 11వ అధ్యాయంలో మరి లాజరు చనిపోయినప్పుడు అక్కడ యేసుక్రీస్తు మరి ఆ యొక్క లాజరును తిరిగి బ్రతికించడానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మార్త అంటుంది యేసుక్రీస్తు ఆ యొక్క రాయిని తొలగించని చెప్పినప్పుడు మార్త అంటుంది అక్కడ యేసయ్య తోటి, అయ్యా మరి రాయి తీసివేసినట్లయితే మరి వాసన వస్తుంది, ఎందుకంటే ఇప్పటికి 4 దినాలైంది అని చెప్పినప్పుడు మరి దేవుడు అంటాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావని చెప్పి మార్తతో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మరి సమాధిలో నుండి ఆ యొక్క శవము మరి కుళ్ళిపోతూ ఆ యొక్క శరీరం మరి పురుగులు బట్టి తినివేస్తూ కంపు కొడుతుంది కనుక మీకు భక్తులు అంటున్నాడు ఇక్కడ మరి సమాధులు అటువంటి సమాధుల నుంచి అటువంటి కుళ్ళు పట్టినటువంటి స్థితిలో నుంచి నా యొక్క ఆత్మను విమోచించగలవాడు, తిరిగి నన్ను లేపగలవాడు నా యొక్క దేవుడైన యెహోవా అని చెప్పి ఇక భక్తుడు ఎంతగానో దృఢంగా నమ్మి ఇక్కడ దాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఎందుకంటే నా దేవుడు మరి నీకు ప్రాణాన్ని ఆ యొక్క సమాధిలో విడిపించగలవాడు కనుక ఇందుని బట్టి నువ్వు ఆయన యొక్క నామాన్ని మహిమపరచు, ఆయన యొక్క నామాన్ని ఆరాధించని చెప్పి ఇక భక్తుడు మరి చక్కగా 4వ వచనంలో పొందుపరిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకంలో చాలా మంది వ్యక్తులు మనుషులు కానివ్వండి మరి ఎవరైనా కష్టం ఉన్నప్పుడు వెళ్ళి ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే మరి ఒకవేళ అనారోగ్యం ఉన్నప్పుడు మరి తెలుసుకున్నటువంటి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఒక మంచి వైద్యాన్ని ఇప్పించవచ్చు. మరి ఒకవేళ లేకపోతే ఇంకా ఒకవేళ మానసికమైన వేదనతో ఉన్నప్పుడైతే మరి కొన్ని ఆదరణకర మాటలు చెప్పి ఆ యొక్క మాటల ద్వారా మరి వారి యొక్క హృదయాన్ని మరి ధైర్యపరచవచ్చు. అయితే ఈ విధంగా వాళ్ళు సహాయపడవచ్చు కానీ మరి ఏ ఒక్క మనుషుడు కూడా ఒక మనిషిని విమోచించలేడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఏ యొక్క మనుషుడు కూడా సమాధిలోకి వెళ్తున్న ఆ యొక్క ప్రాణాన్ని తిరిగి జీవింప చేయలేడు, తిరిగి ఆ యొక్క వ్యక్తిని తిరిగి బ్రతికింపలేడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నదండి. అనగా మనుషులు ఆర్థికంగా సహాయపడవచ్చు కానీ నోటు మాటలు సహాయపడవచ్చు కానీ వారి మట్టికి ఈ యొక్క ప్రాణాన్ని విమోచించే అధికారం కానీ అర్హత కానీ ఈ యొక్క మనుషులకు లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదండి. మరి 49వ సంకీర్తనలో మరి కోరాహు సెలవిస్తున్నాడు. అక్కడ 7వ వచనం 8వ వచనం గమనించినట్లయితే కోరాహు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరుచున్నాడు.
49వ సంకీర్తన 7. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. లేడండి. ఇక్కడ భక్తుడి కోరహ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు పొందుపరుచున్నాడు. ఎవరు కూడా ఏ సృష్టిలో మరి ఆత్మను విమోచించగలవారు, సమాధులానికి వెళ్లకుండా రక్షించగలిగేవారు ఈ సృష్టిలో ఏ మానవుడు లేరు అని చెప్పి దేవునికి వాక్యం సెలవుస్తుందండి. నోటి మాట సహాయం చేయవచ్చు, ధన సహాయం చేయవచ్చు, కానీ వారిని రక్షించే అధికారం కానీ రక్షించే అర్హత కానీ ఎవరికి లేదు. ఎందుకంటే వీరందరూ కూడా అనగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. మరి నీతిమంతుడు ఒక్కడం లేడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు అని చెప్పి మరి దేవునికి వాక్యం సెలవుస్తుంది. కనుక ఏ యొక్క మనుషుడు కూడా తాకి మనిషిని విమోచించలేడు, ఆ యొక్క మనిషి ప్రాణాన్ని ఆ సమాధుల నుంచి తిరిగి లేవనెత్తలేడు అని చెప్పి దేవునికి వాక్యం సెలవుస్తుంది. అదే మరి ఇదే కీర్తనలో 49వ సంకీర్తనలో మరి 15వ వచనంలో ఒక జవాబు రాస్తున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చాలండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనుషులను విమోచింపలేరు, మనుషుల్లో సహాయం చేయలేరు, మనుషులను నాకు సమాధుల నుంచి లేవనెత్తలేరు, కానీ నన్ను చేర్చుకునేది, నన్ను విమోచించేది ఎవరంటే నా దేవుడిని యెహోవా అని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. అనగా ఆయన పాతాల గర్భం నుంచి ఆ కుళ్ళు పట్టిన అనుభవాల నుంచి తిరిగి నా యొక్క జీవితాన్ని లేపగలవాడు, నన్ను తిరిగి ఆ యొక్క బలం నిలబెట్టగలవాడు ఎవరంటే నా దేవుడిని యెహోవా అని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క శరీరాలు పాపంతో నిండుకున్నవై మరి మన యొక్క ఆత్మలు మరి ఆ యొక్క నరకానికి అతి సమీపంగా ఉన్నప్పుడు, ఆ యొక్క జిగటగల దొంగలో కొరిగిపోయినప్పుడు, ఆ యొక్క నాశనకరమైన గుట్టలో దిగిపోయినప్పుడు మన యొక్క